హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీష కునారపు. ఈ వీడియోలో నేను బొబ్బర పప్పుతోని టేస్టీ గారెలు ఏ విధంగా చేయాలో చూపిస్తాను, చూసేయండి. దీనికోసం ముందుగా ఒక 1/2 kg పొట్టులేని బొబ్బర పప్పు తీసుకొని ఒక 2 times మంచిగా వాష్ చేసుకొని, ఇష్టం ఉన్న వాళ్ళు జస్ట్ కొన్ని మెంతులు యాడ్ చేసుకొని ఒక 1 hour నానబెట్టుకోండి. పప్పు చక్కగా నానిపోయింది. ఈ నానిన పప్పు నుంచి వెళ్ళి సగం పప్పును ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో స్పైసీకి తగ్గ పచ్చిమిర్చీలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మిగతా సగాన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ రెండింటిని మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి తురుము అండ్ కొంచెం జీరా, అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఆకు కూడా యాడ్ చేయండి. కొత్తిమీర అండ్ కరివేపాకు ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే కొంచెం టేస్ట్ చూసి వేసుకోండి. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు చేతితో మంచిగా ఒత్తుకొని మరుగుతున్న ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద మంచిగా కాల్చుకోండి. ఇలాగే మిగతా గారెలు అన్నీ మీడియం టు హై ఫ్లేమ్ మీద మంచిగా 2 వైపులా కాల్చుకొని ఇవి కాలిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే, టేస్టీగా ఉండే బొబ్బరపప్పు గారెలు రెడీ అండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.